సార్ ఇంకొక ముఖ్యమైన విషయం మోడీ గారు ఆయన ప్రసంగంలో బ్లూ ఎకానమీ అనేటువంటి ఒక అంశాన్ని స్పృశించారు. ముఖ్యంగా ఇవాళ కొన్ని పేపర్‌లో రాయడం ఏంటంటే సుమారుగా 84,00,00,000,00,000 బ్లూ ఎకానమీకి కేటాయించింది గవర్నమెంట్ అనేటువంటి వార్తలొస్తున్నాయి. సబ్జెక్ట్ టు కరెక్షన్. సో, అసలు ఈ బ్లూ ఎకానమీ అంటే ఏంటి? 84,00,00,000,00,000 ఎందుకు ప్రభుత్వం కేటాయించాల్సొచ్చింది దానికి? అంటే బ్లూ ఎకానమీ అంటే సముద్రానికి సంబంధించిన విషయం. సార్. మనకు సముద్రానికి సంబంధించిన విషయంలో మనకు సముద్ర సంస్కృతి మనది. సార్. వేల సంవత్సరాలుగా మన సముద్రాల ఆధారంగానే మనం వ్యాపారం చేసుకున్నాము. ఇన్‌ఫాక్ట్ నావగతి నుంచే నావిగేషన్ అన్న పదమే వచ్చింది. సార్. సో మనకొచ్చిన వాళ్ళు లేరు. మనకు అప్పుడు ఉన్నటువంటి ఓడరేవులు ఇప్పుడు కూడా మనం చూస్తే గనక పశ్చిమాసియాలోను, యూరోప్‌లోను, ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో మన దేశం నుంచి వెళ్ళినటువంటి వస్తువులు అక్కడ తవ్వకాలు దొరుకుతున్నాయి. కాబట్టి అటువంటి చరిత్ర ఉన్నది. మనకు ఈ విదేశీ ఆక్రాంతాల వల్ల మనం దాన్ని మర్చిపోయాము. దెబ్బతింది అన్నీ కూడా. సార్. ఆ వాణిజ్యం దెబ్బతిని ఈరోజు వెనకపడుతుంది. హ్మ్. ఈరోజు మనకంటే చాలా ముందుకు వెళ్ళిపోయినటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ఈరోజు చైనా ప్రపంచంలో హైయెస్ట్ షిప్ ప్రొడక్షన్ అవన్నీ చేస్తున్నారు. హ్మ్. ఒకప్పుడు మనం ఉండేవాళ్ళం. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత షిప్ బిల్డింగ్ ఆపేశారు. ధ్వంసం చేశారు. హ్మ్. వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర దారి కనుక్కోవడానికి వచ్చినప్పుడు హ్మ్. సౌత్ ఆఫ్రికాలో మన గుజరాతీ వ్యాపారస్తులు ఇతని షిప్‌కి మూడింతల పెద్ద షిప్‌లు వాళ్ళ దగ్గర ఉండేవిట. సార్. వాళ్ళ షిప్‌ల మధ్యలో ఇతన్ని పెట్టి ఇతను భయపడుతుంటే అతన్ని మన కొచ్చిన్ కోస్ట్‌కి తీసుకొచ్చి మన ట్రావెన్కోర్ సంస్థానంలో వదిలిపెట్టారు. సార్. అంటే అంత పెద్ద షిప్స్ మన దగ్గర తయారు చేసుకునేటువంటి సంస్కృతి నుంచి హ్మ్. ఈ రోజు మన దేశంలో కంప్లీట్‌గా సర్వనాశనం అయిపోయింది షిప్ బిల్డింగ్. సార్. హ్మ్. అందుకని దానిని రివైవ్ చేయాలి. హ్మ్. అలాగే రెండవ పెద్ద షిప్ బిల్డింగ్ దేశం ఏదంటే సౌత్ కొరియా ఉంది. హ్మ్. కాబట్టి ఈ దేశాలతో పోల్చి చూస్తే మనం ఏంటి? మీకు గుర్తుండే ఉంటుంది. మనకు విశాఖ ఉక్కు, ఆంధ్రలో హక్కు అని చెప్పి అవును. ఉద్యమాలు అవును. కూడా చేసాం. మనం ఏం చేసాము? మట్టి తవ్వి దాన్ని అలాగే మన షిప్పుల్లో కన్వేయర్‌లు పెట్టి మనం జపాన్‌కో, చైనాకో అమ్మేసాం. అవును. వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ నాణ్యత గల స్టీల్‌ని తయారు చేసి మనకు మళ్ళీ వాళ్ళు అమ్మారు. లేదా షిప్పులు తయారు చేసి మనకు అమ్మారు. హ్మ్. మొన్నటి వరకు కూడా మనం వార్ షిప్పులన్నీ కూడా మనం రష్యా నుంచావో ఇంకెక్కడి నుంచో తెచ్చుకునేవాళ్ళం. సార్. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోకస్ అంతా మన దేశంలో తయారవ్వాలి అని పెట్టేసరికి ఈ రోజు హ్మ్. మనం ఫర్ ఇన్‌స్టెన్స్ నేవీకి చూస్తే గనక గత సంవత్సరం 15 నెలల్లో మనం 40 పైచిలుకు నేవల్ ప్లాట్‌ఫార్మ్స్ మనం లాంచ్ చేసుకోగలిగాం. సార్. ఇన్‌ఫాక్ట్ 3, 4 సంవత్సరాల క్రితం ఐఎన్ఎస్ విక్రాంత్ హ్మ్. మన కొచ్చిన్ షిప్ యార్డ్ కంప్లీట్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌నే తయారు చేసుకోగలిగాం. సార్. హ్మ్. నెగెటివ్ లిస్ట్‌లో ఈరోజు షిప్పులు వార్ షిప్స్ అన్నీ కూడాను భారతదేశంలో తయారవ్వాలని భారత ప్రభుత్వం హ్మ్. నిర్ణయించింది. హ్మ్. ఇంపోర్ట్ చేసుకోమని నిర్ణయించింది. సార్. అలాగే కమర్షియల్ షిప్స్ అన్నీ కూడాను ఇప్పుడు విదేశీ షిప్. హ్మ్. ప్రపంచంలో రమారమి 15-20% ఈ అంటే ఎవరైతే మర్చెంట్ నేవీలో పనిచేస్తారో, హ్మ్. ఈ కమర్షియల్ షిప్‌లో పనిచేసేటువంటి వ్యక్తులు భారతీయులే. సార్. కానీ షిప్పులు మనవి కావు. ఎవరి షిప్‌లో మనం వాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు మనం చమురు తెచ్చుకుంటున్నాము, గ్యాస్ తెచ్చుకుంటున్నాము, ఏదో మనకు కావాల్సిన సరుకులు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే అవన్నీ కూడాను వాళ్ళ షిప్పులు. చైనీస్ షిప్పులో ఇంకెవరి షిప్పుల్లోనో వాడుకుంటున్నాం. హ్మ్. అలాగే ఈ ఇన్స్యూరెన్స్ అంతా కూడాను ఇంకెవరో లాయిడ్సో లేకపోతే చైనీస్ ఇన్స్యూరెన్సో, అమెరికన్ ఇన్స్యూరెన్సో నడిపిస్తున్నారు. సార్. అందుకని ఈ ఎకానమీలో మనం ఎక్కడా లేము. సరే ఇంకా చేపలు మనకి ఇవన్నీ ఉన్నాయి. ఎలాగో మెరైన్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి మనకి. సార్. దాంట్లో ఎక్కడా లేవు. ఫర్ ఇన్‌స్టెన్స్ ఈరోజు చైనా గాని, మీరు కొరియా గాని, మీరు టైవాన్ గాని, ఫిలిప్పైన్స్ గాని ఇక్కడ అన్ని వెళ్లారంటే హ్మ్. ఈవెన్ వెజిటేరియన్ ఫుడ్‌లో కూడా సీ వీడ్ సముద్రంలో పెరిగేటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో సార్. దానికి సంబంధించిన ఆహార పదార్థాలు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. హ్మ్. మనకు ఆ సంస్కృతి లేదు. మనం దాని గురించి మాట్లాడరు. సార్. కాబట్టి ఈ ఎకానమీ అంతా కూడాను సమృద్ధిగా ఉండాలి. ఇది ఎప్పుడైతే దీని మీద మనం ఫోకస్ పెడతామో షిప్ బిల్డింగ్, షిప్ బ్రేకింగ్, తర్వాత దాని షిప్ మెయింటెనెన్స్ ఓవరాల్, తర్వాత మనకు అలాగే వార్ షిప్స్‌కి సంబంధించిన విషయాలు, తర్వాత దాని డిజైన్, దానికి సంబంధించినటువంటి అన్‌మాన్డ్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఇప్పుడు చాలా అవసరం మనకి. సార్. సముద్రంలోకి వెళ్ళేటువంటి ఇవి కావాలి మనకి. ఎన్నో విధాలుగా ఈ ఎకానమీ అంతా కూడాను మనం చాలా అద్భుతంగా చేయొచ్చు. మనకు 3 సముద్రాలున్నాయి. సార్. ఇటువంటి అడ్వాంటేజ్ ఎన్ని దేశాలకో లేవు. ఈవెన్ అమెరికా కూడా లేదు. 2 సముద్రాలున్నాయి వాళ్ళకి. మూడో సముద్రం లేదు వాళ్ళకి. హ్మ్. కాబట్టి ఈ అడ్వాంటేజ్ ఉన్నటువంటి దేశం కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టాలి అన్నది మోదీ గారి యొక్క ఆలోచన. అంటే ఈ రోజు సడెన్‌గా ఆయనకు ఆలోచన వచ్చింది అని నేను అనట్లేదు. ఇది ఆల్రెడీ జరుగుతోంది. ఓకే. దానికి ఒక విధమైనటువంటి అడిషనల్ సహాయము
దీని మీద ఎక్కువ ఫోకస్ పెడదాం అన్నది ఆయన యొక్క ఉద్దేశంగా నేను భావిస్తున్నాను. సార్, ఈ మధ్య ఒక పదం వినిపిస్తుంది, మల్టీ అలైన్మెంట్ మన విదేశాంగ విధానంలో. ఈ మల్టీ అలైన్మెంట్ అంటే ఏమిటి? మనం ఎలా అందరిని కలుపుకొని వెళ్తున్నాం ఈ మల్టీ అలైన్మెంట్‌లో? అదే ఇందాక చెప్పాను కదా నేను, మల్టీ అలైన్మెంట్ అంటే మనం అందరితోటి కలిసి ఉన్నాం. హ్మ్. ఈరోజు పరస్పర వైరం ఉన్నటువంటి దేశాలందరూ మనకు మిత్రులు. సార్. ఈరోజు చూస్తే ఇరాన్, సౌదీ అరేబియా కొట్టుకుంటున్నాయి. హ్మ్. కానీ ఇరాను మిత్రుడే మనకు, సౌదీ అరేబియా మిత్రుడే. ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. సార్. ఇద్దరు మన మిత్రులే. హ్మ్. మనం పెజెస్కియాన్ భారతదేశానికి వచ్చారు, ఇరాన్ రాష్ట్రపతి. ఆయనని మోదీ గారు కలిశారు. అలాగే బెంజమిన్ నెతన్యాహు కలవడానికి మోదీ గారు అక్కడికి వెళ్ళారు. హ్మ్. అలాగే మనం చూస్తే ఇటువంటి వైరం ఉన్నటువంటి ఎన్నో దేశాలు, రష్యా అమెరికాకు మధ్యలో పడదు. వ్లాడిమిర్ పుటిన్ ని కౌగిలించుకుంటారు. అలాగే మనం డొనాల్డ్ ట్రంప్ ని గతంలో కౌగిలించుకున్నారు. సో కాబట్టి అందరితో కలిసి వెళ్ళడం అనేటువంటి మల్టీ అలైన్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు మోదీ గారు. సార్. తటస్థంగా ఉంటాము అన్నటువంటి నెహ్రూ గారి సిద్ధాంతం నుంచి తటస్థంగా ఉండము, అందరితోటి మేము కలిసి ఉంటాము అన్నట్టుగా ఒక కొత్త పరిభాష మోదీ గారు తీసుకొచ్చారు. ఎర్రకోట మీద మాట్లాడుతూ ఫ్రీ ట్రేడ్ గురించి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో ఇది ఒక మంచి అవకాశం ఎక్స్‌పోర్ట్‌కి అనేది. సో అసలు ఇప్పుడు మనం ఎవరెవరి దేశాలతో ఫ్రీ ట్రేడ్ పెట్టుకున్నాము, మనకి ఎట్లా ఉపయోగం ఆ ఫ్రీ ట్రేడ్ అనేది? ఫ్రీ ట్రేడ్ అంటే ఆ దేశంలో మన వస్తువులు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ కస్టమ్స్ డ్యూటీస్ ఉండకుండా ఆ దేశంలో మనం అమ్ముకోవచ్చు. హ్మ్. కానీ మనము ఒక నాణ్యత గల వస్తువుని తయారు చేసి తక్కువ ధరలో మనం అమ్మలేకపోతే మన కాంపిటీటర్స్ ఎవరైనా అయితే ఉంటారో వాళ్ళు అక్కడ వాళ్ళ వాళ్ళ సరుకులే వాళ్ళు అమ్ముకోగలరు. ఫర్ ఇన్స్టెన్స్ చైనా ఈ రోజు అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ పెట్టుకోగలిగారు. హ్మ్. వాళ్ళకున్న ఇండస్ట్రీ, వాళ్ళకున్న కెపాసిటీ, వాళ్ళకున్న ప్రొడక్షన్ టెక్నిక్స్ వాళ్ళ దగ్గర అద్భుతం. కాబట్టి వాళ్ళు చాలా తక్కువ ధరలో వాళ్ళు ఈ దేశాలంతా డంప్ చేయగలుగుతారు. సార్. మనకు అంత కెపాసిటీ లేదు. కాబట్టి మనకు ఖర్చు పెరుగుతోంది. దాని దాని మీద ఇంకా మనం వాళ్ళు గనక ఆ దేశాలు మన మీద కస్టమ్స్ డ్యూటీ వేస్తే గనక మనం అక్కడ కాంపిటీషన్‌లో నిలవలేనటువంటి పరిస్థితి. సార్. ఒక ₹100 సరుకు చైనా ₹110కి అమ్ముతోందంటే మనం ₹120కి అమ్ముతున్నాము. ₹120 మీద వాళ్ళు ఇంకో ₹10 టాక్స్ ఏసారంటే ₹130 మన మన సరుకైతే వాళ్ళది చైనాది ₹110 సరుకైతే గాని మనం ఎక్కడ నిలవగలం? నిలవలేం కదా! హ్మ్. కాబట్టి టాక్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు రమారమి మనం చైనాతో కంపీట్ చేయగలిగినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు నాణ్యత గల వస్తువులను తయారు చేసి తక్కువ ధరలో కంపీట్ చేయగలిగితే ఆ దేశాల్లో మనం అమ్ముకోవచ్చు. సార్. ఏ వినియోగదారైనా కానీ అతనికి తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగినటువంటి వస్తువులు వస్తే గనక కొనుక్కుంటాడు. ఈ రోజు మన దేశంలో చైనీస్ వస్తువులు కొనుక్కోవట్లేదు మన ప్రజలు. కొంటూనే ఉన్నారు కదా! మనకు సెల్ ఫోన్స్ అన్ని కూడాను మనకు వైవో, తర్వాత వన్ ప్లస్ ఇటువంటివి xiaomi చాలా చైనీస్ ప్రొడక్ట్స్ మన దేశంలో ఉన్నాయి కదా! మనకు కాదనలేదు కదా! అలాగే మన చైనీస్ కార్లు మన దగ్గర ఎన్ని ఉన్నాయి మన దగ్గర. హ్మ్. కాబట్టి తక్కువ ధరలో నాణ్యత ఉన్నటువంటి వస్తువులని ఎవరైనా కొంటారు. ఆ అవకాశం ఈరోజు మనకు. హ్మ్. ఈ దేశాల్లో మన మీద టాక్స్ వెయ్యట్లేదు కాబట్టి హ్మ్. మన మన దేశంలో దాన్ని ఎలా మనం తక్కువ ధరలో మంచి వస్తువులని తయారు చేయగలం అనేది మన చేతిలో. సార్. అది చేసిన రోజు ప్రపంచంలో ఎక్కడైనా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ ఉన్నటువంటి దేశాలన్నిట్లో కూడా వెళ్లి మనం మన సరుకులను అమ్ముకోవచ్చు. సార్. గతంలో మనకు ఎలా ఉండేదంటే ఏదో ఒకటో రెండో దేశాలు ఉండేవి, అక్కడికే అమ్ముకునేవాళ్ళం. ఇక హాయిగా వెళ్లి నిద్రపోయాం. హ్మ్. ఫర్ ఇన్స్టెన్స్ అమెరికాకి అమ్ముకునేవాళ్ళం, లేదా ఏదో యూరోప్‌లో 2, 3 దేశాలకు అమ్మేవాళ్ళం, ఆగిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. అమెరికా మన మీద టారిఫ్‌లేస్తోంది. ఇంకేదో దేశాల నుంచి మనకి ఇబ్బందులొస్తున్నాయి. సప్లై చైన్‌లో ఇబ్బందులొస్తున్నాయి. చైనా మనకు రేర్ ఎర్త్స్ ఇవ్వట్లేదు, బ్యాటరీస్ ఇవ్వట్లేదు. ఇలా చాలా ఇబ్బందులొస్తున్నాయి. అలాగే మనకు ముడి చమురు రావట్లేదు. ముడి చమురు ఆధారంగా వచ్చేటువంటి కెమికల్స్ పాలిథిన్, పాలీప్రొపిలీన్ ఇటువంటివన్నీ గూడాను అక్కడి నుంచి ప్లాస్టిక్స్ మనకు గల్ఫ్ నుంచి వచ్చేవన్నీ గూడాను ఆగిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనము ఎలా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది కంప్లీట్‌గా మన చేతిలో ఉంది. మనం దాన్ని పారదర్శకంగా సప్లై చైన్‌ని మార్చుకొని కొత్త మార్కెట్స్‌లోకి వెళ్లి కొత్త సప్లై చైన్స్ తెచ్చుకోగలిగితే తప్పకుండా ఈరోజు ప్రపంచంలో కంపీట్ చేయగలం. సార్. దానికి నాంది పలకడానికి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ అన్ని పెట్టుకున్నాం. సార్. ఆసియాన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ పెట్టుకున్నాము, యూరోప్‌తో పెట్టుకున్నాము, యూకేతో పెట్టుకున్నాము, న్యూజిలాండ్‌తో మన రీసెంట్‌గా అయింది, యూఏఈతో పెట్టుకున్నాము. ఇలా చాలా దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ పెట్టుకున్నాం. సార్. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ కెనడాతో కూడా మనం అఫీషియల్‌గా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ చెప్పలేము. ఎందుకంటే వాళ్ళిద్దరు అమెరికా, కెనడా మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఆధారంగా కెనడా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఎవరితోటి చేయడానికి వీల్లేదు. సార్. కానీ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ పేరు చెప్పకుండా ఆల్మోస్ట్ మెజారిటీ అక్కడ సరుకులే మన సరుకులు ఏవైతే అక్కడికి వెళ్తాయో దానికి వాళ్ళు టాక్స్ తగ్గించడం, కంప్లీట్‌గా దాన్ని మినహాయించడం చేశారు. హ్మ్. కాబట్టి
ప్రమాణమే మేజర్ G20 దేశాల్లో ఉన్న దేశాలు అందరితోటి మనకు ఇటువంటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు మనం పెట్టుకోవడం వల్ల మనకు ఆపర్చునిటీస్, మనకు అవకాశాలు విపరీతంగా పెరిగినాయి. సార్. ఏదో ఒకటో రెండో సంపన్న దేశాలకే అమ్మాలని రూల్ లేదు. ఫర్ ఇన్స్టెన్స్ దీని ఉదాహరణ మనం చూస్తే గనక డొనాల్డ్ ట్రంప్ మన మీద 50% టారిఫ్ వేసినప్పుడు 2-3 మన ఇండస్ట్రీస్ దెబ్బతింది. మొట్టమొదటిది మన బట్టలు, టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతింది. 2 ప్రాన్స్ దెబ్బతిన్నాయి. ఈ 2 ఎక్కువ దెబ్బతిన్నటువంటి వాటిల్లో ఈ 2 ఉన్నాయి. కాబట్టి దానిని ఆ పరిస్థితి నుంచి మనం బయటపడడానికి మన వాళ్ళు ఏం చేశారంటే కొత్త మార్కెట్లను అమ్మడం మొదలుపెట్టారు. కొత్త మార్కెట్లలో ఎప్పుడైతే అమ్మడం మొదలు పెట్టారో దాంతో అమెరికాలో మన వాణిజ్యం ఏదైతే మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళమో దాంట్లో వచ్చినటువంటి షార్టేజ్ ఏదైతే ఉందో మిగతా దేశాలు వాళ్ళు పొడిచగలిగారు. దాంతో మనం అంటే గత సంవత్సరం 2025-26 మార్చి వరకు ఉన్న సంవత్సరంలో అంతకంటే ముందర సంవత్సరంలో మనం ఎంత టెక్స్టైల్స్ ఎక్స్పోర్ట్ చేశామో అంతకంటే ఎక్కువ టెక్స్టైల్స్ మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాం. కాకపోతే అమెరికాకి తక్కువ ఎక్స్పోర్ట్ చేశాం. అమెరికాకు ఆల్మోస్ట్ 40-50% తక్కువ ఎక్స్పోర్ట్ చేశాము. కానీ ఈ 40-50% కాదు, ఇంకా కూడా ఎక్కువ మనం వేరే దేశాలకు అమ్మగలిగాం. కాబట్టి ఈ ఆపర్చునిటీస్ వస్తున్నాయని మోదీ గారు చెప్పారు. కాబట్టి మనకి ఆఫ్రికా కావచ్చు, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ కావచ్చు, కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్ లాంటివి కావచ్చు, లేదా మనకు గల్ఫ్ దేశాలు కావచ్చు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కావచ్చు, ఆసియాన్ దేశాలు కావచ్చు, లాటిన్ అమెరికా దేశాలు కావచ్చు, యూరప్ కావచ్చు, ఇలా ఎన్నో దేశాలు మనకు ఈరోజు అవకాశాలు పెరిగాయి అన్నది మోదీ గారి ఉద్దేశం. అక్కడ ఫోకస్ చేయండి మీరు. ఏ ఒక్క దేశం మీద ఆధారపడి మీరు ఉంటే కనుక దానివల్ల వచ్చే ఇబ్బందులు, దానివల్ల వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో అతీతంగా ఇగో ఇన్ని దేశాలతో మేము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి మీరు అక్కడ ఆ దేశాలంతా పెట్టి ఎక్స్ప్లోర్ చేయండి. మీరు నాణ్యత గల వస్తువులు తక్కువ ధరలో, కాంపిటేటివ్ ధరలో మీరు ఇవ్వగలిగితే ఇన్ని ఆపర్చునిటీస్ భారత ప్రభుత్వం మీకు కల్పిస్తోంది అని చెప్పారు.